విజయదశమి ప్రాముఖ్యత విశేషాలు. దసరా పండుగ హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటి. భారతదేశం అంతటా జరుపుకునే ఈ పండుగకు 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఆశ్వేజ మాసంలో శుద్ధ పాడ్యం మొదలుకొని శుద్ధ నవమి వరకు మొత్తం 9 రోజులు దేవీ నవరాత్రులు అంటారు. ఆఖరిన 10వ రోజును విజయదశమి అంటారు. విజయదశమి నాడు దసరా జరుపుకుంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే ఈ నవరాత్రులను శరన్నవరాత్రి అని కూడా అంటారు. ఈ నవరాత్రులలో మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తరువాతి 3 రోజులు లక్ష్మీదేవికి, ఆ తరువాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ నవరాత్రులలో దేవి పూజలు చేయటం వల్ల దేవీ నవరాత్రులు అని కూడా అంటారు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. ఆశ్వయుజ శుక్ల పాడ్యం మొదలుకొని నవమి వరకు గల 9 రాత్రులను నవరాత్రులు అని వ్యవహరిస్తారు. కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతో కూడా అడవులు తిరుగుచూ కష్టాలను అనుభవిస్తుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజా విధుల్ని ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరలా తన ఐశ్వర్యాన్ని పొందెనని ఐతిహాసిక కథ ఉంది. ఈ కథను బట్టి ప్రజలు దుర్గా, లక్ష్మి, సరస్వతి వీరిలో ఒక్కొక్క దేవిని 3 దినాలు పూజిస్తారు. ఈ 9 రాత్రులందు ఆ దేవతలను పూజించుటకు వీలు కానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీత్రయమును కల్పవిధి ప్రకారం పూజిస్తారు. అలా పూజించుటచే ఆ దినము మహానవమి అనియు, సరస్వతీదేవిని పూజించుటచే సరస్వతి పూజా దినము అని, ఆయుధములను పెట్టి పూజించుటచే ఆయుధ పూజా దినము అని చెప్పబడుతుంది. మరునాడు దశమి తిథికి విజయదశమి అని పేరు. రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణుడిపై సాధించిన విజయానికి కూడా విజయదశమిని ప్రతీకగా చెప్పుకుంటారు. దసరా పండుగ చెడుపై మంచి, న్యాయంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఇది మానవాళికి శాంతి, సుఖం మరియు శ్రేయస్సును అందిస్తుందని విశ్వసిస్తారు. నవరాత్రుల్లో అమ్మవారిని తొలి రోజు శైలపుత్రిగా పూజిస్తారు. 2వ రోజు బాలా త్రిపుర సుందరి అవతారం, 3వ రోజు గాయత్రీదేవి, 4వ రోజు లలితాదేవి, 5వ రోజు సరస్వతీదేవి, 6వ రోజు అన్నపూర్ణాదేవి, 7వ రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో పూజిస్తారు. 8వ రోజు దుర్గాదేవి అవతారంలో కొలుస్తారు. 9వ రోజు మహిషాసురమర్ధినీదేవి అవతారంలో, 10వ రోజు రాజరాజేశ్వరీదేవి అవతారంలో కొలుస్తారు. ఈ విధంగా దసరా నవరాత్రుల ఉత్సవాన్ని మనం అందరం జరుపుకుంటున్నాం. మన అందరి మీద ఆ అమ్మ దయ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.